నమస్తే, నేను మీ నగేష్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమలలో భక్తులకు ప్రసాదాల నాణ్యతను పెంచే ఒక కార్యక్రమం చేపట్టామని అధికారులు ప్రకటించారు. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు. దీన్ని తప్పకుండా మనం అభినందించాల్సిందే. అయితే ఇదే సందర్భంలో లడ్డూల అమ్మకాల్లో దళారులకు తెర తీసే విధంగా నిన్నటి రోజున అంటే గురువారం తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు ఒక ప్రకటన చేసి దాన్ని నిన్నటి నుంచి అమలు చేశారు. ఈ ప్రకటన సారాంశం ఏమంటే, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి దర్శనం టికెట్ కానీ టోకెన్ కానీ ఉంటే ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు. అదనంగా లడ్డూలు కావాలంటే లడ్డూల లభ్యతను బట్టి 4 నుంచి 6 లడ్డూలు వాళ్ళకు ఒక లడ్డు 50 రూపాయల లెక్కన అందిస్తారు. అలాగే దర్శనం టోకెన్ కానీ దర్శనం టికెట్ కానీ లేని భక్తులు ఎవరైనా లడ్డూ కావాలంటే వారి ఆధార్ కార్డు లడ్డూ కౌంటర్లలో చూపిస్తే రోజుకు 2 లడ్డూలు మాత్రమే ఇచ్చేలా ఒక సిస్టమ్ను సెటప్ చేశారు. గురువారం రోజు అదనపు ఈవో వెంకయ్య చౌదరి లడ్డూ కౌంటర్ల దగ్గరికి వెళ్ళి ఈ విధానాన్ని పరిశీలించి ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయాన్ని అమలు కూడా చేసేశారు. దీనివల్ల ఏమవుతుందంటే లడ్డూల అమ్మకాల్లో ఖచ్చితంగా బ్లాక్ మార్కెట్కు తెరలేచే అవకాశం ఉంది. ఇది ఎలా అంటే, గతంలో లడ్డూలు తయారు చేసే వ్యవస్థ పోటులో కొన్ని లడ్డూలు మాత్రమే తయారయ్యేవి. దీనివల్ల భక్తుల్లో లడ్డూలకు డిమాండ్ ఉండేది. అధికారులు టెంపుల్ డిప్యూటీఓ కానీ ఏఈఓ దగ్గర కానీ అదనపు లడ్డూలు మంజూరు చేసే అధికారం ఉండేది. భక్తులు వాళ్ళ దగ్గరికి పోయి స్లిప్పులో వాళ్ళ దగ్గర సంతకం పెట్టుకొని 5 లడ్ల 10 లడ్ల అని ఆ కాగితం తీసుకొని పోయి లడ్డూ కౌంటర్లు ఇస్తే అదనపు లడ్డూలు ఇచ్చేవాళ్ళు. ఇది గతంలో ఉండే సెటప్. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క భక్తుడు అధికారి దగ్గరికి పోయి సంతకం పెట్టించుకొని కౌంటర్ దగ్గరికి పోయి అదనపు లడ్డూలు పొందే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే తప్పకుండా ఎవరో ఒక దళారిని తప్పకుండా ఆశ్రయిస్తారు. వాళ్ళు లడ్డు ధర కంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ తీసుకొని భక్తులకు అందించడం జరిగేది. అయితే ఈ వ్యవహారం అంతా పరిశీలించిన గత పాలక మండలి లడ్డూల్లో భక్తులకు డిమాండ్ లేకుండా వాళ్ళు ఎన్ని అడిగితే అన్ని ఇచ్చేలా ఒక విధానాన్ని ప్రవేశపెట్టింది. నో లాస్ నో గెయిన్ లెక్కన, కాస్ట్ టు కాస్ట్ లెక్కన భక్తులు 5 లడ్డులు అడిగితే 5 లడ్డు, 10 లడ్డులు అడిగితే 10 లడ్డులు, లడ్డు 50 రూపాయల చొప్పున భక్తులకు అందించడానికి నిర్ణయం తీసుకుంది. ఎలాంటి సందేహం లేకుండా ఈ నిర్ణయము ఖచ్చితంగా విజయవంతంగా అమలవుతోంది. భక్తులు దళారులను ఆశ్రయించకుండా వాళ్ళకి 5 కావాల్సింటే 5, 10 కావాల్సింటే 10 లడ్డూలు కొనుగోలు చేసి ఊర్లకు వెళ్ళి వాళ్ళ బంధువులకో మిత్రులకో స్వామివారి ప్రసాదం లెక్కన పంపిణీ చేస్తున్నారు. అయితే సీన్ కట్ చేస్తే తిరుమల శ్రీవారి దర్శనానికి రోజుకు 1,00,000 మంది తిరుమలకు చేరుకుంటారు. వీరిలో మ్యాక్సిమం 75,000 మంది మాత్రమే స్వామివారిని రోజుకు దర్శించుకునే అవకాశం ఉంది. ఈ 75,000 మందిలో 25,000 మంది దాదాపు దేవస్థానం ఉచితంగా ఇచ్చే ఒక్క లడ్డుతోనే సరిపెట్టుకొని వెళ్తారు. మిగిలిన 50,000 మంది మాత్రమే వాళ్ళకు అవసరమైన 2 లడ్లు 3 లడ్లు మ్యాక్సిమం 5, 10 వరకు తీసుకునే అవకాశం ఉంది. దేవస్థానానికి రోజుకు 3 లక్షల లడ్డూలు తయారు చేసే కెపాసిటీ ఉంది ఆ పోటులో. ఈ 3 లక్షల లడ్డూల్లో 25,000 మంది 25,000 పోతే మిగిలిన 2,75,000 లడ్డూల్లో 50,000 మందికి ఒకరికి 5 లెక్కన డివైడ్ చేసినా బ్రహ్మాండంగా సరిపోతే ఇంకా 25,000 మిగిలే అవకాశం కూడా ఉంది. దీన్ని ఎందుకనో దేవస్థానము ప్రాక్టికల్గా ఆలోచించిందో లేదో, ఇది ఏ రకంగా విజయవంతమవుతుందో అనేది సూక్ష్మ స్థాయిలో పరిశీలన జరిపిందో లేదో తెలియదు. కానీ ఉన్నట్టుండి గురువారం రోజు నుంచి ఈ లడ్డూల పంపిణీ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొని వచ్చింది. అదేమిటంటే ఆధార్ కార్డు ఉండేవాళ్ళు దర్శనం టికెట్టు దర్శనం టోకెన్ లేకుండా 2 లడ్డూలు మాత్రమే వాళ్ళ ఆధార్ కార్డు లడ్డూ కౌంటర్లు చూపించి కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే భక్తులకు అదనపు లడ్డూలు కావాలంటే అప్పుడు తప్పనిసరిగా ఎవరో ఒక దళారిని కానీ టెంపుల్ డిప్యూటీఓ కానీ పోటు ఏఈఓ కానీ ఆశ్రయించి వాళ్ళతో సంతకం పెట్టించుకొని లడ్డూలు తీసుకోవాల్సిన ఒక పరిస్థితి అనివార్యమవుతుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు ఇంత శక్తి సామర్థ్యాలు దూర ప్రాంతాల నుంచే భక్తులకు దాదాపుగా ఉండవు. ఎటు తిరిగి వాళ్ళు లోకల్గా ఉండే దళారులను తప్పకుండా ఆశ్రయించాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే లడ్డు ప్రసాదం పంపిణీ వ్యవహారంలో మరోసారి దందాలకు దళారీ వ్యవహారానికి ఖచ్చితంగా తెర లేచినట్లు అవుతుంది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామని చెబుతున్నారంటే అధికారులు, విజిలెన్స్ అధికారులు లడ్డూల పంపిణీ కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయని ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ బేస్ చేసుకొని
లడ్డూల పంపిణీలో పారదర్శకత ఉండడం కోసం, దళారీలను లేకుండా చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రకటించారు. ఇది ఖచ్చితంగా 100% ఈ నిర్ణయం సరైంది కాదు. ఇప్పుడుండే విధానంలో దళారుల పాత్ర అనేది ఏమాత్రం లేదు. దేవస్థానం కొత్తగా తీసుకునే నిర్ణయం వల్లే దళారులు మళ్ళీ తెర మీదకి వచ్చి భక్తులు అదనపు డబ్బులు చెల్లించి లడ్డూలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి అధికారులు తాము అమలు చేసిన నిర్ణయాన్ని బలవంతంగా అమలు చేసే విధంగా కాకుండా, తాము పట్టిన కుందేటికి 3 కాళ్ళు ఉన్నాయనే కాకుండా భక్తుల యాంగిల్లో ఆలోచించి భక్తుల వస్తువులు వాళ్ళు నష్టపోకుండా, మోసపోకుండా ఉండేందుకోసం ఈ నిర్ణయాన్ని మరోమారు ఆలోచిస్తే బాగుంటుందనేది మెజారిటీ భక్తులు, అలాగే తిరుపతిలో ఉండే స్థానికులు, స్థానిక రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా. నమస్తే.